కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అంశంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పటికే చిన్నారి చికిత్స కోసం దాతలు 10 కోట్ల మేర నిధులు సమకూర్చగా 6 కోట్ల ఆర్థిక సాయం అందించడం నా బాధ్యత అన్న మంత్రి లోకేష్ సాయం చేసిన ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి చికిత్సకు కావలసిన 6 కోట్లు సమకూర్చడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధితో చిన్నారి పునర్విక పోరాటం చేస్తుంది. పునర్విక లాంటి ధైర్యవంతురాలిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని లోకేష్ అన్నారు. మా విన్నపం అండి. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి SMA టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్గా 2 years వరకు ఒక ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ అయితే పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.